ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, ఈ మాట చూస్తే ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు. అంటే చాలామంది మందిరానికి వస్తారు, పశ్చాత్తాపడతారు, ఒప్పుకుంటారు పాపాలు, రక్షింపబడతారు, బాప్తిస్మ సాక్ష్యం ఇస్తారు, ప్రభు బలలో చేయి వేస్తారు, ఆరాధన చేస్తారు, దేవుని మందిరంలో ఉంటారు. ఇది ఏమాత్రం అనుమానం లేదు. అయినప్పటికీ ప్రభు దయాళుడు అనే విషయము రుచి చూడకుండా ఉంటారు. ఎందుకంటే ప్రభు దయాళుడు అని తెలిస్తే ఏం చేస్తాము? ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు దగ్గర పోయి కూర్చుంటాం. అంటే ప్రభుకు ప్రార్థన చేసే విషయంలో, ప్రభు యొద్ద కనిపెట్టే విషయంలో, ప్రభువును ఘనపరిచే విషయంలో నిమగ్నమై ఉంటాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభువును రుచి చూసినామని చెప్పుకుంటాం, కానీ ప్రభువు దయాళుడని రుచి చూసినామని చెప్పుకుంటాం, ఆయన దయగలవాడు అని చెప్తాం, కానీ ఆయన మీద ఆధారపడని జీవితాలు మనలో ఉంటాయి. బైబిల్కు మధ్యవచనమైన కీర్తనలు 118:8వ వచనంలో ఏముందంటే, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించాలి. బైబిల్కు మధ్యవచనం కేంద్ర బిందువుగా ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి పరిస్థితిలో కూడా మనుషులను నమ్ముకుంటాం. మాట ఇచ్చిన వాళ్ళు తప్పిపోతారు, కానీ యేసు ప్రభు మాట్లాడితే, ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దానము నిలిచి ఉండేదిగా ఉన్నది. భూమి ఆకాశములు గతిస్తాయి, కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే మనం ఆయనను రుచి చూసినామని చెప్పుకున్నప్పుడు ఏం చేయాలి? మనం అంటే చెప్పుకుంటాం, నేను ప్రభువుని రుచి చూసిన అని చెప్పుకుంటాము. అయితే ఏం చేయాలి? మనము రుచి చూసిన వాళ్ళ స్థితి ఎట్లుంటుందంటే సమస్తమైన దుష్టత్వము, ఇది గమనించాలి. సమస్తమైనది దుష్టత్వం ఉండదు. దుష్టత్వం అంటే అర్థం ఏంటంటే మానవత్వమేమో మేలు చేస్తే మేలు చేసేది, దుష్టత్వమేమో నువ్వు మేలు చేసిన కీడు చేసేది, దైవత్వమేమో కీడు చేసేలాగిన మేలు చేసేది. అయితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? దైవత్వం కలిగి ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఈ లోకంలో మనకు కనబర్చినాడు. అయితే ఆ దైవత్వం ఏం చేస్తుందంటే నువ్వు కీడు చేసిన వారికి కూడా మేలు చేసే అనుభవం. ఇక్కడ దుష్టత్వం మానివేసి అంటే సంఘంలో ఉండని, విశ్వాస గృహంలో ఉండని, ఇంకా పరిచర్యలో ఉండని కొందరు మనకు హానిగా మాట్లాడతారు, హాని చేస్తారు పరిచర్య విషయంలో. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారి మీద దుష్ట ఆలోచన ఉండొద్దు. ఎవరిది లెక్క వారు చెప్తారు అని మనం ప్రభుకు అప్పగించే వారమై ఉండాలి. సమస్తమైన కపటం అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి ప్రైజ్ లార్డ్ అన్న అంటారు చాలామంది. అలా మీద ఇష్టమే ఉండదు, వాళ్ళతో మాట్లాడాలని ఉండదు, ఎదురుగా వస్తే కానీ తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఇది ఏంది? కపటం పెట్టుకొని లోపల వారి మీద పగ పెట్టుకొని మీదికి ప్రైజ్ లార్డ్ అన్న. ఇంకా వేషధారణ, ఇది అదే మాట. వేషధారణ అంటే లేనిది ఉన్నట్టు చూపించుకోం. మీదికి అక్క మీరు మంచోళ్ళు, అన్న మీరు మంచోళ్ళు అని చెప్పడం అనేది అది నీ మనస్ఫూర్తిగా ఉంటే సంతోషమే, కానీ లేనిది కల్పించుకొని వేషధారణ, అసూయ. అరే వాళ్ళు నాకన్నా మంచి పాటలు పాడతారు, వారు నాకన్నా మంచి బట్టలు వేసుకోరు, లేకపోతే మంచి వాక్యం చెప్పారు, అసూయలు. వారికి అందరూ పరిచర్య మంచిగా ఇస్తారు. ఇట్లా అసూయలు సంఘంలో ఉన్నాయి. అసూయలు, సమస్తమైన దూషణ మాటలు. మనం ముఖం ముందలు ఎవరిని దూషించాం, కానీ మనసులో ప్రతి ఒక్కరిని దూషించుకుంటాం. ఏడు పనికి మాలినోడు వచ్చినాడు, ఈమె పనికి మాలింది వచ్చిందని మనసులో ఈ దూషణ మాటలు మానకుండా మనం ప్రభుని రుచి చూసినాం, ఆయన దయాళుడు అని చెప్పుకునేది అబద్ధం అవుతుంది. కాబట్టి మనం సరి చేసుకొని జాగ్రత్త పడి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించును ఒక చిన్న ప్రార్థన. ప్రభు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నువ్వు ఎంత దయాళుడవు. నేను దూషించిన వారిని సైతం వీరేం చేస్తున్నారో పిలవడానికి క్షమించిన దేవుడు, మేము అట్లుండగలిగినట్లు నీ యొక్క సన్నిధి, నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.